హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఐపీఎల్ 17th ఎడిషన్ మ్యాచ్ నెంబర్ 4 జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్యన జరగబోతూ ఉంది. రాజస్థాన్ ఫస్ట్ ఎడిషన్లో ఛాంపియన్గా నిలబడటం, ఆ తర్వాత 22లో ఫైనల్స్ దాకా వచ్చి గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి చెందింది. అది తర్వాత రాజస్థాన్ రాయల్స్ నుంచి ఎటువంటి చెప్పుకోదగినటువంటి ప్రదర్శన లేకపోయింది ఈ ఐపీఎల్లో. మరొకవైపు లక్నో సూపర్ జైంట్స్ వచ్చినటువంటి ముందు 2 ఎడిషన్స్లో కూడా ప్లే ఆఫ్ దాకా రాగలిగింది. అఫ్కోర్స్ ఆ తర్వాత ఫైనల్స్కి చేరలేకపోయినా ఈవెన్ లాస్ట్ ఎడిషన్లో కూడా ఎలిమినేటర్లో ముంబై చేతిలో ఓడిపోయింది. బట్ ఓవరాల్గా తన యొక్క ప్రస్థానాన్ని మాత్రం చాలా ఘనంగానే చాటుకుంది. ఈసారి ఆ పొరపాటు చేయకుండా ఖచ్చితంగా కప్పుని లిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 2 టీముల్ని కనుక గమనించినట్లయితే అటు బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లు 2 చాలా స్ట్రాంగ్గానే కనబడుతున్నాయి. పర్టికులర్గా రాజస్థాన్కి సంజు శాంసన్ క్యాప్టెన్సీ ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్. అతను కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇండియన్ టీంలో తన యొక్క ప్లేస్ని సిమెంట్ చేసుకోవాలి అంటే. అలాగనే యశస్వి జైస్వాల్ రీసెంట్లీ కంక్లూడెడ్ ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. సో అతను వైట్ బాల్ని ఎలా ఫేస్ చేస్తాడు అనేటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటిది. అలాగనే లక్నో విషయంలో రాహుల్ని వికెట్ కీపింగ్ చేయొద్దు ముందున్నటువంటి T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని అని చెప్పేసి చెప్పడంతో కేవలం బ్యాటర్గానే అతను టీంలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో అటు 2 టీముల్లోనూ కూడాను బౌలింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. పర్టికులర్గా ఆవేష్ ఖాన్ని లైక్ టు లైక్లో మార్చుకోవడం జరిగింది. దేవదత్ పడిక్కల్ అటు లాస్ట్ ఇయర్ రాజస్థాన్కి ఆడినటువంటి వాడు ఈసారి LSGకి ఆడబోతూ ఉన్నాడు. సో తన నిరుటి ప్రత్యర్థి మీద ఏ రకంగా ఆడతాడో చూడాలి. అలాగనే ఆవేష్ ఖాన్ ఏ రకంగా బౌలింగ్ చేస్తాడో అనేటువంటిది. మరొకవైపు ట్రెంట్ బౌల్ట్ ఉండనే ఉన్నాడు. సో 2 టీములు అటు చహల్ అండ్ అశ్విన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్, అలాగనే రవి బిష్నోయ్ లాంటి బౌలర్లు ఉన్నటువంటి 2 టీములు తమ బ్యాటింగ్ కన్నా కూడా బౌలింగ్ మీదే ఎక్కువగా ఆధారపడినట్టు కనబడుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా 2 టీములు సమఉజ్జీలే. కానీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే లక్నోకి పై చేయి ఉన్నట్టుగా భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాక్షి స్పోర్ట్స్.